అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, పసుపు తీతలు అనంతర జాగ్రత్తలు, అంతర పంటల సాగు ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రోజు రోజుకు పెట్టుబడులు భారంగా మారుతున్న వ్యవసాయంలో రైతులు ఒకే పంటపైన ఆధారపడితే సాగు కష్టంగా మారుతుంది. అందుకే దైవాధీనంగా సాగే మెట్ట వ్యవసాయం ఏక పంటల నుంచి అంతర మిశ్రమ పంటల వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. అంతర పంటల సాగుతో కాలం కలిసొస్తే రైతుకు 2 పంటల నుంచి ఆదాయం వస్తుంది. లేదంటే ఒక పంట నుంచైనా ఆదాయాన్ని నికరంగా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నేలలోని పోషకాలను సమగ్రంగా వినియోగించుకొని సమర్థ నీటి వినియోగంతో పాటు నేల భౌతిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఏ పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చో, అంతర పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలేవో తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల సేద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణకుమారి. రైతులు దీర్ఘకాలికంగా ఒకే పంటను నేలలో వేసుకోవడం వల్ల నేలలో పోషకాల సమతుల్యత, నీటి కొరత ఏర్పడుతుంది. అలాంటి సమయంలో అంతర పంటలను వేసుకున్నట్లయితే నేలలో ఉన్న పోషకాలు సమంగా మొక్కలకు అంది అధిక దిగుబడిని, నాణ్యత గల దిగుబడిని సంపాదించడానికి వీలుగా ఉంటుంది. రైతుల అంతర పంటలను వేసుకుంటే నేల నిర్మాణం, సాయిల్ స్ట్రక్చర్ అనేది బాగా బలపడుతుంది. దానివల్ల ఏంటంటే నేలలో ఉన్న కర్బన శాతం పెరిగి పోరస్గా తయారవుతుంది. అన్ని రకాల పోషకాలతో పాటు నేల నిర్మాణం కూడా చాలా ఇంపార్టెంట్. అంతర పంటల్లో ముఖ్యంగా నీటి యాజమాన్యం, ఉదాహరణకు మొక్కజొన్న మరియు కందులు. అంతర పంటల్లో ఒక పంటను పప్పు ధాన్యాల పంటగా వేసుకుంటే ఆ పంటలు అనేవి ఆకులను రాలుస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే అవి మల్చింగ్గా పనిచేసి నీరు ఎక్కువగా ఆవిరి కాకుండా పనిచేస్తాయి. అది ఒక ఉపయోగకరం. ఇంకొక ఉపయోగం ఏంటి అంటే ఈ పప్పు దినుసుల మొక్కలైన ఈ కందులు అనేవి వేయడం వల్ల కందుల వేరు వ్యవస్థ చాలా లోతుగా ఉంటుంది. మొక్కజొన్న వేరు వ్యవస్థ నేల పై పొరలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఆ 2 పంటల మధ్య పోటీతత్వము తగ్గి, దేనికి పోషకాలకి, నీటికి, గాలికి పోటీతత్వము తగ్గి 2 మొక్కలు అధిక దిగుబడిని ఇవ్వడానికి ఒకే కాలంలో రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది పప్పు దినుసులకు సంబంధించిన మొక్క కాబట్టి గాలిలో ఉన్న నత్రజనిని ఇది నేలలో స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇలా నత్రజనిని స్థిరీకరించడం వల్ల మనం వేసే ఎరువుల మోతాదులో కొంతవరకు తగ్గి రసాయన ఎరువుల మీద మనం పెట్టే కాస్ట్ అనేది తగ్గుతుంది. పప్పు దినుసులకు సంబంధించిన మొక్క ఉండడం వల్ల ఏంటంటే నేలలో ఉన్న కర్బన శాతాన్ని మొక్కలకు అవైలబుల్ అయ్యేటట్టు మారుస్తాయి. దానివల్ల మొక్క సులభంగా దాన్ని గ్రహించి అధిక దిగుబడిని ఇస్తుంది. అంతర పంటల్లో ప్రధానంగా వేరుశెనగ మరియు కందులు వేసుకుంటాము. ప్రొద్దుతిరుగుడు మరియు అపరాలు ఏవైనా కందులు లేదంటే మినుములు అలా కలిపి వేసుకోవచ్చు.
ప్రొద్దుతిరుగుడు మరియు చిరుధాన్యాలకు సంబంధించిన మిల్లెట్స్ ఏవైనా సజ్జలు, రాగులు అలా ప్రొద్దుతిరుగుడుతో కలిపి వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే, ఒకే మొక్కను కంటిన్యూగా వేయడం వల్ల మనకి దాంట్లో చీడపీడలనేవి ఎక్కువగా సోకుతాయి. ఇలా అంతర పంటలు వేసుకోవడం వల్ల దాని నుంచి మనము పంటలను రక్షించుకోవచ్చు. వివిధ రకాల పంటలు ఉండడం వలన చీడపీడల సాంద్రత ఖచ్చితంగా తగ్గుతుంది. నీటి యాజమాన్యము, పోషక యాజమాన్యము, కలుపు యాజమాన్యము అన్నీ నిర్ణీత సమయంలో తీసుకుంటే అధిక దిగుబడితో పాటు నాణ్యత గల దిగుబడిని రైతులు సంపాదించుకోవచ్చు. ఫలరాజమైన మామిడి తోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు దశల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూతలు రాగా మరికొన్ని ప్రాంతాల్లో పిందె దశలో ఉన్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ దశలో మామిడి తోటలను పలు రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా పూత దశలో తేనె మంచు పురుగులు ఆశించడం వల్ల పూత రాలిపోతుంది. ఇవి తేనె వంటి పదార్థాలు స్రవించడం ద్వారా మసి తెగులు వ్యాపిస్తుంది. కొన్ని చోట్ల తామర పురుగులు పిందె దశలో ఆశించి కాయమచ్చ తెగులును కలిగిస్తాయి. వీటిని నివారించుకొని నాణ్యమైన దిగుబడులు పొందాలంటే నివారణ చర్యలు చేపట్టాలంటూ ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్. మన తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే ఉద్యానవన పంటల్లో మామిడి అనేది ప్రధానమైన పంటగా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మామిడిని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాల చీడపురుగులు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. అందులో ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగుల్లో ఈ యొక్క పచ్చదోమ, దీన్నే మనము తేనె మంచు పురుగు అని కూడా అంటాము. అంతేకాకుండా మనకు ఈ మధ్యకాలంలో ఈ కాయలు ఏర్పడుతున్న సమయంలో ఈ యొక్క తామర పురుగులు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. వీటితో పాటు తెగుళ్ళ విషయంలో కాయమచ్చ తెగులు కూడా ఎక్కువగా ఆశించి ఈ యొక్క అధికంగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. కావున వీటి యొక్క లక్షణాలను సరైనటువంటి సమయంలో గుర్తించి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా ముఖ్యంగా మన యొక్క తేనె మంచు పురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క తేనె మంచు పురుగు అనేది పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఈ యొక్క అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఫ్లవర్స్ అనగా పూల నుంచి గుచ్చి రసాన్ని పీల్చడం వలన పూలు అనేటివి రాలిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పురుగులు అనేటివి తేనె వంటి జిగట పదార్థాన్ని సేవించడం వలన ఆకులపైన అంతా కూడా మస్తెగులు అనేది వ్యాపించి అధికంగా నష్టం అనేది వాటిల్లుతూ మనం గమనించవచ్చు. ఈ యొక్క మస్తెగులు అంతేకాకుండా కాయలపైన కూడా ఏర్పడి కాయ యొక్క నాణ్యత తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క తేనె వంటి జిగట పదార్థాన్ని స్రవించే తేనె మంచు పురుగు కనుక ఈ యొక్క మామిడి తోటలో కనుక ఉన్నట్లయితే మనము వాటి యొక్క నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేదా థయోమిథాక్సమ్ అనే మందును 50 గ్రాములు ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తేనె మంచు పురుగు బారి నుంచి మామిడి పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నది. వీటి యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగులు పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ బఠానీ గింజ సైజులో ఉన్నటువంటి కాయలను గోకి రసాన్ని పీల్చడం వలన మనకు ఈ కాయలపైన మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ విధంగా మచ్చలు ఏర్పడి మనకు కాయ నాణ్యత అనేది దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఇటువంటి కాయలపైన గోకి రసం పీల్చడం వలన ఏర్పడే మచ్చలను కనుక గమనించినట్లయితే ఒక తామర పురుగుల నివారణ కోసము ఈ పిప్రోనిల్ అనే మందును 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క తామర పురుగులు అనేటివి గోకి రసాన్ని పీల్చడం వలన ఎక్కడైతే గోకి రసం పీలుస్తుందో అక్కడ మచ్చలు ఏర్పడి కాయ నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండి దానిపైన శిలీంధ్రం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కావున దీని నివారణకు మన కోసము కార్బెండిజం అనే మందును ఒక 200 గ్రాములు ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల బారితో పాటు ఈ యొక్క కాయలపైన వచ్చే మచ్చ గురించి కూడా మనము కాపాడుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. వాణిజ్య పంటగా చెలామణి అవుతూ ఎగుమతి అవకాశాలు మెండుగా ఉన్న పంట పసుపు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారుగా 72,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది.
సాధారణంగా రైతులు వారికున్న వసతులను బట్టి దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు. ఎంచుకున్న రకాన్ని బట్టి పసుపు నాటిన 7 నుంచి 10 నెలలకు తీతలకు సిద్ధమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం పసుపు తీత దశలో ఉంది. సరైన దశలో తీతలు జరిపి వండకంలో జాగ్రత్తలు తీసుకుంటే కొమ్ములు నాణ్యంగా ఉండి కుర్క్యుమిన్ శాతం, ఎండు పసుపు రికవరీ శాతం బాగుంటుంది. పసుపు తీతలు, వండకాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. పసుపు ఎంచుకున్న రకాన్ని బట్టి 7 నుంచి 9 నెలలకు తీతకు అందివస్తుంది. తీతకు సిద్ధమైన పొలాల్లో మొక్కలు వడలి పసుపు రంగుకు మారుతాయి. పూర్తిగా ఎండిన తర్వాత తీతకు 2-3 రోజుల ముందుగా పైన కాండాన్ని కోసివెయ్యాలి. తర్వాత తేలికపాటి నీటి తడిని పెట్టి 2 రోజుల తర్వాత తవ్వకం ప్రారంభించాలి. బోదెలు, సాళ్ల పద్ధతిలో పసుపును పండించినప్పుడు నాగళ్లతో దున్ని తీతలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కొన్ని దుంపలు భూమిలోనే మిగిలిపోయి దిగుబడుల్ని నష్టపోయే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో పసుపు తీతలకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల దుంపలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్కువ సమయంలో తీత పనులను పూర్తి చేయవచ్చు. కూలీల ఖర్చు తగ్గుతుంది. యంత్రాలను వాడే సందర్భాలలో అందుకు అనుగుణంగా వరుసల మధ్య దూరం పాటించాలి. పసుపును త్రవ్విన తర్వాత వారం రోజుల లోపల వండుకోవాలి. ఆలస్యమైతే దుంపల నాణ్యత తగ్గి మార్కెట్ ధర పలకదు. దుంపలను, కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టుకోవాలి. బానెలలో దుంపలు పూర్తిగా మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. కొమ్ములను ఉడికించేందుకు పరిశుభ్రమైన నీటిని వాడాలి. 45 నుంచి 60 నిమిషాలకు తెల్లటి నురగ పొంగు, దానితో పాటు మంచి వాసనతో కూడిన పొగలు వస్తాయి. ఆ దశలో సన్నని పుల్లను కొమ్ములోకి గుచ్చితే సులభంగా లోనికి దిగుతుంది. అలా దిగితే దుంప ఉడికిందని గుర్తించాలి. ఈ దశలో కొమ్ములను బయటకు తీసి ఆరబెట్టాలి. పసుపును ఉడకబెట్టే పనిని ఇటీవల అందుబాటులోకొచ్చిన స్టీమ్ బాయిలర్లు సులభతరం చేశాయి. కరెంటు లేదా డీజిల్ ద్వారా కాని లేదా కట్టెలను మండించి కాని ఆవిరిని ఉత్పత్తి చేసి దుంపలను ఉడకబెట్టవచ్చు. స్టీమ్ బాయిలర్ ధర సైజును బట్టి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంది. వీటిలో 2 లేదా 4 డ్రమ్ములు ఉంటాయి. ఒక్కో డ్రమ్ము సామర్థ్యం 250 కిలోల నుంచి 1 టన్ను వరకు ఉంటుంది. డ్రమ్ముల్లో పసుపు కొమ్ములను నింపిన తర్వాత బాయిలర్ నుంచి వచ్చే ఆవిరిని డ్రమ్ములలోకి పంపుతారు. స్టీమ్ బాయిలర్లో కొమ్ములను ఉడికించినప్పుడు అన్ని కొమ్ములు సమానంగా ఉడుకుతాయి. ఇలా వచ్చిన ఉత్పత్తులు నాణ్యంగా ఉండి అందులోని కుర్కుమిన్ శాతం మెరుగుపడుతుంది. పసుపును ఎండబెట్టే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా పసుపు వండిన తర్వాత కుప్పగా పోస్తారు. ఒక రాత్రి ఇలా కుప్పగా పోసిన తర్వాత శుభ్రమైన పాలిథీన్ షీట్ పైన 2 నుంచి 3 అంగుళాల మందం ఉండేలా సమానంగా పరుచుకుని ఎండబెట్టుకోవాలి. రాత్రిపూట మంచు కురుస్తున్న సందర్భాల్లో సాయంత్రం వేళల్లో దుంపలపైన పాలిథీన్ షీట్ కప్పినట్లయితే దుంపలు నాణ్యంగా ఉంటాయి. మధ్యాహ్న సమయంలో మాత్రమే కొమ్ములను పైకి, క్రిందకి తిప్పుకోవాలి. సాధారణ పద్ధతిలో ఉడకబెట్టిన పసుపు ఎండడానికి 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. అదే బాయిలర్లో ఉడికించిన పసుపుకు 2 వారాలు సరిపోతుంది. కొమ్ములు విరిస్తే, కంచు శబ్దం వస్తే అది ఆరినట్లు గుర్తించాలి. ఆ సమయంలో తేమ 8% ఉంటుంది. పసుపు ఎండిన తర్వాత పాలిషింగ్ చాలా ముఖ్యమైన అంశం. ఎండిన పసుపు కొమ్ములు గరుకుగా ఉండి ఆకర్షణీయంగా ఉండవు. కాబట్టి ఎండిన కొమ్ములను డ్రమ్ములలో పోసి పాలిషింగ్ చేసుకోవాలి. రైతులు తెలుసో తెలియకో రసాయనాలు వాడుతూ ఉంటారు. అది హానికరం. కాబట్టి పాలిషింగ్ చేసే సమయంలో కొంచెం పసుపు నీళ్లు చల్లుకున్నట్లయితే కొమ్ములు రంగుతో నాణ్యంగా ఉంటాయి. ఎండిన దుంపలను, కొమ్ములను సైజును బట్టి గ్రేడింగ్ చేసుకోవాలి. తర్వాత మెరుగుపెట్టిన కొమ్ములను ప్యాకింగ్ చేసుకుని నిల్వ చేసుకోవాలి.
పసుపును అందులోని కుర్క్యుమిన్ శాతం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. కనుక సాగుకు ఉపక్రమించే ముందే కుర్క్యుమిన్ 4% కన్నా ఎక్కువగా ఉండే రకాలను సాగుకు ఎంచుకోవాలి. సాధారణంగా 100 కిలోల పచ్చి పసుపును ఉడకబెడితే 20 కిలోల ఎండు పసుపు వస్తుంది. పంట పండించటంలోనే కాదు, తీతల అనంతరం కూడా అన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే నాణ్యమైన కొమ్ముల దిగుబడి పొంది మంచి ధర పొందవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. నిమ్మకాయలపై గజ్జి మచ్చలు వస్తున్నాయి, అలానే కొన్ని కాయలు నల్లగా మారుతున్నాయి. ఎందువల్ల ఇలా జరుగుతోంది, నివారణ గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి నుంచి సామినేని లక్ష్మారావు. బత్తాయి నిమ్మలలో ప్రధానమైన తెగులుగా సిట్రస్ క్యాంకర్ అని చెప్పుకోవచ్చు. ఈ సిట్రస్ క్యాంకర్ అనేది ఎక్కువగా మనకు పులుసు నిమ్మ అంటే మనకు నిమ్మలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. బత్తాయిలో దీని ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుందండి. క్యాంకర్ వల్ల మనకు ఆకుల మీద మచ్చలుగా ఏర్పడి మరియు ఆకుల మీద ఉధృతి ఎక్కువైపోయినప్పుడు కొమ్మలు కాండం మీద కూడా ఈ మచ్చల్లాగా ఏర్పడి కాయల మీద కనుక మచ్చలు వచ్చినట్టయితే, ఈ క్యాంకర్ మచ్చలు వచ్చినట్టయితే దీని దిగుబడి మరియు మార్కెట్లో దీని వాల్యూ అంటే రేటు పడిపోవటం అనేది జరుగుతుంది. ఇరిగేషన్ అంటే మనకు కాలువ పద్ధతిలో ఎప్పుడైతే మనకు నీటి తడులు ఇవ్వటం వల్ల కూడా మనకు ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. క్యాంకర్ అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే సిట్రస్ క్యాంకర్ని అరికట్టాలంటే మనము ప్రొఫిలాక్టిక్ స్ప్రేస్ ముందు జాగ్రత్త చర్యగా స్టెప్టోసైక్లిన్ 1 గ్రాము, కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సిట్రస్ క్యాంకర్ అనే మనం ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే నల్లి సమస్య. దీన్ని మనము మంగు మైట్స్ కానీ గ్రీన్ మైట్స్ కానీ అంటుంటాము. ఈ మంగు మైట్స్ కానీ గ్రీన్ మైట్స్ కానీ ముఖ్యంగా మనకు ఆకుల మీద రసం పీల్చటం వల్ల తెల్లగా చిన్నగా మన రంధ్రాల్లాగా ఏర్పడి మొత్తం రసము పీల్చడం వల్ల ఆకులంతా కూడా మనకు పల్లాకు తెగుల్లాగా వచ్చి క్లోరోఫిల్ కంటెంట్ అనేది కూడా మనకు పడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం సూక్ష్మధాతుల లోపాల నివారణకు మనం స్ప్రే చేసినట్టయితే కూడా ఆ చెట్టు మన ఆకులు కానీ చెట్టు కొమ్మలు కానీ తీసుకుపోవటం వల్ల మనకు నల్లి సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ మైట్సే ఆకుల మీద నష్టపరిచి దాని తర్వాత కాయల మీద కూడా రసాన్ని పీల్చి అంటే కాయలు చిన్నగా గోలీ సైజు అంటే మార్బుల్ సైజు పరిమాణం ఉన్నప్పటి నుంచే కాయల మీద కూడా మనకు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కాయలు నల్లగా మారి అంటే మనకు కాయ పెరుగుతున్నప్పుడు కూడా ఇది మంగు మైట్స్ అంటాం దీన్ని. కాయ నల్లగా మారి మరియు దీంట్లో రసం శాతం అనేది తక్కువగా ఉండటం జరుగుతుంది. అంటే కాయ గట్టిగా ఏర్పడటం జరుగుతుంది. ఈ నల్లి ఉధృతిని మనము అరికట్టాలంటే మార్బుల్ సైజులో అంటే గోలికాయ సైజులో ఉన్నప్పటి నుంచే మనము ప్రొఫినోఫాస్ కానీ లేదంటే ప్రోపర్గేట్ ఓమైట్ అంటాము. ఓమైట్ 2 ml పర్ లీటర్ నీటికి, డైఫెన్తురాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ నల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒక రైతు స్ప్రే చేసుకొని మిగతా ఒక 2-3 రైతులు స్ప్రే చేసుకోవటం వల్ల ఈ నల్లి ఉధృతి అనేది మనకు అప్పుడప్పుడు ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి సామూహికంగా ఊర్లో అందరు రైతులు కూడా ఈ నల్లి నివారణకు ఒకటేసారి లేదంటే వారంలో అందరూ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ప్రోపర్గేట్ కానీ లేదంటే డైఫెన్తురాన్ కానీ స్ప్రే చేసుకున్నట్టయితే ఈ నల్లిని నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రకాశం జిల్లా కనిగిరి డివిజన్ పరిధిలో పప్పు శనగ కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం తగ్గింది. తగ్గిన విస్తీర్ణానికి తోడు పంట ఎదిగే దశలో కురిసిన అధిక వర్షాలకు కొంతమేర నష్టం జరిగింది. దీంతో రైతుల దృష్టంతా మార్కెట్ ధరలపైనే ఉంది. పప్పు శనగ క్వింటాకు 5,650 రూపాయలుగా కేంద్రం మద్దతు ధర ప్రకటించింది. గతేడాది సుమారు 6,000 నుంచి 7,000 వరకు ఉన్న శనగకు ధరలు ప్రస్తుతం 5,500 మాత్రమే పలుకుతున్నాయని రైతన్నలు వాపోతున్నారు. 8,000 అవుతుంది. అయితే 4 క్వింటాలు 5 క్వింటాలు అవుతాయి. మంచి రేగడి అయితేనేమో 8 క్వింటాలు అవుతాయి. విత్తనాలు 7,200.
ఇప్పుడేమో 5,500. సంవత్సరము 6,000 అమ్మింది ఫస్ట్లో, తర్వాత 4,500 అమ్మింది. వర్షాలకు దెబ్బతింది, ఈ మధ్య ముదురేసింది. ఫస్ట్ వేసుకుంటే వర్షాల వల్ల మొత్తం పోయింది. మళ్ళీ దున్ని వేస్తే మళ్ళీ కానీ కూలోళ్ళకి కానీ రావట్లేదు. మనిషికి వచ్చి 500 కూలోళ్ళకే సరిపోతున్నాయి వచ్చిన డబ్బులన్నీ. దిగుబడి కన్నా విత్తనాలకే ఎక్కువైంది. జిల్లా వ్యాప్తంగా 49,000 హెక్టార్లలో పప్పు శనగను సాగు చేయాల్సి ఉండగా 24,000 హెక్టార్లలో మాత్రమే పంట సాగైంది. కనిగిరి డివిజన్ పరిధిలో 2,014 హెక్టార్లలో రైతులు శనగ సాగు చేశారు. త్వరలోనే ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా శనగ కొనుగోళ్లను చేపట్టనుందని అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం సాధారణ విస్తీర్ణం 3,440 హెక్టార్లు గాను 2,014 హెక్టార్లు సాగు చేయడం జరిగింది. గతం కంటే ఈ సంవత్సరం యొక్క విస్తీర్ణము తగ్గినది. కారణం ఏంటంటే గత సంవత్సరం పొగాకు ఎక్కువ రేట్లు బాగున్న వల్ల ఎక్కువ మంది రైతులు పొగాకు మొగ్గు చూపడం జరిగింది. కానీ పంట కూడా ఈ నెల ఆఖరికి లేదా మొదటి వారంలో కానీ కోతలు పూర్తి కావడం జరుగుతుంది. దిగుబడి సుమారు 4 నుంచి 5 క్వింటాల రావచ్చని అంచనా వేయబడింది. ఎందుకంటే గత నవంబర్ డిసెంబర్లో కురిసిన వర్షాలకు అక్కడక్కడ ఈ యొక్క నల్లరాయుడు పొలం నీళ్ళు ఉండడం వల్ల ఎక్కువ శాతం మొక్కలు కూడా చనిపోవడం జరిగింది. గత సంవత్సరం క్వింటాల్కి 7,000 రూపాయల దాకా రేటు ఉంది, మంచి రేటు ఉన్నది. ఈసారి ఇంకా రేటింగ్ డిక్లేర్ కాదు, కానీ అన్అఫిషియల్గా 5,000 నుంచి 6,000 ఉండొచ్చు. ప్రభుత్వ మద్దతు ధర కన్నా తక్కువగా ఉండి కదా మార్కెట్ తరఫున గవర్నమెంట్ కొనుగోలు ఏర్పాటు చేసి రైతులు పండించే పంటను కూడా మార్కెట్ ధర కొనుగోలు చేయడం జరుగుతుందని రైతాంగా తెలియజేస్తున్నాం. గత సంవత్సరం 35,000 హెక్టార్లలో మనకి రైతులు సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆ విస్తీర్ణం కూడా బాగా తగ్గడం జరిగింది. ఎందుకంటే పొగాకుకి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మంచి రేటు ఉండటం వల్ల రైతులందరూ కూడా శనగ నుంచి పొగాకుకి డైవర్షన్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ రేటు మనకి 5,500 నుంచి 5,800కి మనకి శనగ కొనడం జరుగుతుంది. సో మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ రేటు మార్కెట్లో ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని నాఫెడ్ ద్వారా ఈ శనగల్ని మార్కెట్ వారు కొనుగోలు చేయడం జరుగుతుంది, రైతుల నుంచి సేకరించడం జరుగుతుంది. ఈ ఏడాది పప్పు శనగ సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరిగాయని, గిట్టుబాటు ధర కల్పించి పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.